మోసపూరిత ప్రకటనలతో ఎన్టీ రామారావుని నమ్మించి వెంటపోటు పరిస్థితి. మీకు ఒకటి దీన్ని గుర్తుపెట్టుకోండి. తీవ్రంగా ఖండిస్తున్నాము. మీరు ఒకటి మాటి మాటికి ఒకటి కూడా కొడవలేదు. ఎన్టీ రామారావు కాపాడింది చంద్రబాబు నాయుడు. ఎన్టీ రామారావు యొక్క కుటుంబ సభ్యులను తెలుగుదేశం పార్టీ కరివేపాకు చంద్రబాబు నాయుడే. ఎన్టీ రామారావు యొక్క కుటుంబ సభ్యులను చంద్రబాబు నాయుడు కరివేపులకు వాడుకోవడం జరిగింది. హరికృష్ణ గారండి, హరికృష్ణ గారు చూడండి. మీరు బాగా గమనించండి చంద్రబాబు యొక్క మోసపూరిత వెన్నుపోటు కుట్రలు ఏ విధంగా ఉంటాయో. ఎన్టీ రామారావు చనిపోయిన తర్వాత హరికృష్ణకు ఎమ్మెల్యే గారికి మినిస్టర్ ఇవ్వడం జరిగిందండి. మీరు బాగా గమనించండి. ఎన్టీ రామారావు చనిపోయిన తర్వాత హరికృష్ణకు హిందూపురం కాన్స్టిట్యూన్సీలో పోటీ చేయలేనప్పుడు ఏం కావాలన్నప్పుడు డైరెక్ట్ రవాణా శాఖ మంత్రి ఇచ్చి ఒక మినిస్టర్ పదవి ఇచ్చాడు. హిందూపురం నియోజకవర్గం గెలిచిన తర్వాత మినిస్టర్ పదవి తీసేశాడు. అంటే ఎంత సార్ నీకు అర్థం? వీడు పైకి వస్తే నాకు ఎప్పుడైనా భవిష్యత్తులో నాకు ముప్పే. ఇది చంద్రబాబు యొక్క బయోగ్రఫీ, జీవిత యొక్క చరిత్ర. మరి అటువంటిప్పుడు బాలకృష్ణ గారు ఎందుకు వ్యతిరేకించలేదు? బాలకృష్ణ గారు ఎందుకు వ్యతిరేకించలేదు? శాస్త్రి గారు బాలకృష్ణ కూతురు, మీరు అలా అనకండి. బాలకృష్ణ కూతురు చంద్రబాబు నాయుడు గారికి డమ్మి అండి. పెట్టుకోండి, ఎన్టీఆర్ ఫ్యామిలీ సపోర్ట్ ఉంది చంద్రబాబు నాయుడు గారికి. ఒరే నాయన ఎన్టీ రామారావు యొక్క కుటుంబ సభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వరరావు చూడలేని కొంతవరకు కొన్ని రోజుల వరకే పరిమితం. తన అవసరం వాళ్ళు ఉపయోగించుకొని కర్రవేపులు కూడా వాడుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్క కుటుంబ సభ్యులను దూరం చేయడం జరిగిందండి. వాళ్ళు అయ్యారు దూరం. వాళ్ళు దూరం కాదు, వాళ్ళు ఎందుకు వెళ్తారండి పాపం వాళ్ళు. అవును, వారికి సరిపడలేదు రాజకీయాలంటే. సరిపడాలి మరి. శాస్త్రి గారు ఉండలేదు. రాజకీయాలు మీకు తెలివి ఉందండి అసలు? వాళ్ళు స్వచ్ఛందంగా వెళ్ళిపోయారు. తెలుగుదేశం పార్టీ ఎవరిదండి? నారవారిపల్లి ఎందుకు వచ్చిందంటే నాకు అర్థం కాదు. తెలుగుదేశం పార్టీ నందమూరి ఫ్యామిలీది. నారవారి పార్టీనా జాగిర్ అది? అదే సరే అండి, చంద్రబాబు నాయుడు గారి సత్తా ఉంది, కుటుంబ పార్టీ నిలబడింది. కుటుంబ పార్టీ కాదు, ఎన్టీ రామారావు పార్టీ సంబంధించిన పార్టీ కాదు అన్నప్పుడు నువ్వు జగన్మోహన్ లాగా బయటకు వచ్చి నువ్వు ఇండివిజువల్ పోటీ చేసి నువ్వు సిగ్గు లేకుండా ఎన్టీ రామారావు గుర్తులు లాక్కున్నావు, సైకిల్ గుర్తును. చట్టపరంగా తీసుకున్నారు వాళ్ళు. అది ఎట్లా ఉంటుంది? మీరు అలా అనకూడదు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఖజానాను అదే సింహగర్జన పేరుతో మీటింగ్ పెట్టే టైంలో ఆ ఖజానా కూడా వశం పరుచుకున్న దుస్తులు చట్టపరంగా వచ్చింది. అది చట్టపరంగా ఎందుకు వచ్చింది? మరి హైకోర్టు తీర్పు ఇచ్చింది కాబట్టి వచ్చింది. అది హైకోర్టు తీర్పు ఏ విధంగా? హైకోర్టును పోయి అడగండి. ఎమ్మెల్యే ప్రలోభ పెట్టి ఎమ్మెల్యే వాళ్ళకు డబ్బులు ఇచ్చి వాళ్ళ వశం. మీరు చూసారా? ఎవరు? మీరు చూసారా? ఇంతమంది ఎమ్మెల్యే ఎందుకు వచ్చారండి? వాళ్ళు ఇష్టపడి వచ్చారు. వాళ్ళు ఇష్టపడి రాలేదండి. చంద్రబాబు నాయుడు మీద ఇష్టంతో వచ్చారు కదా. చంద్రబాబు ఇష్టపడి వచ్చారు బాగున్నాయి. ఫస్ట్ ఎంతమంది వచ్చారండి? ఎంతమంది బయటికి వెళ్ళారండి? ఒకసారి మీరు చెప్పండి. ఇదే వడ్డే శోభాదిరావు లోపలికి వచ్చి బయటకు వచ్చి చంద్రబాబు తిట్టడం జరిగిందండి. ఇదే గాలి ముద్దుకృష్ణనాయుడు కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ కీలకమైన నాయకుడు కాదండి, మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చి గెలవడం జరిగిందండి. అంటే దీని అర్థం ఏంది? అవసరానికి వినియోగించుకోవడం, అవసరానికి కరివేపాకులు పెంచుకోవడంలో చంద్రబాబును మించిన వారు ఎవరు లేరు ఈరోజు రాజకీయ చిత్రంగం. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈరోజు కూడా చంద్రబాబు ఒకటే భయం, రేపు జూనియర్ ఎన్టీ రామారావు వస్తే నా యొక్క పరిస్థితి ఏంటి? జూనియర్ ఎన్టీ రామారావుని రాకుండా బాలకృష్ణతోని అడ్డుకట్ట వేసి వీడు మాకు సంబంధించిన వ్యక్తి కాదు, హరికృష్ణ యొక్క సంతానము రెండవ భార్య కొడుకు అని చెప్పేసి అసలు సంతానం అసలు వారసులు ఎన్టీ రామారావు కాదని చెప్పేసి లోకేష్ ముందుకు తీసుకొచ్చి ఈరోజు లోకేష్ కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి చేయడానికి అపరిషణ కృషి చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే లోకేష్ అనే వ్యక్తి జగన్మోహన్తో పోస్తే 1% పనికిరాడండి. అది నీకు తెలుసు. సబ్జెక్టు పరంగా చాలా ఖండిస్తున్నామండి. అసలు జూనియర్ ఎన్టీఆర్ గారికి ఒక లైఫ్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఏ విధంగా ఇచ్చారు చెప్పండి. జూనియర్ ఎన్టీఆర్ గారు పాపం అతను సినిమా ఫీల్డ్ లోకి వస్తే చంద్రబాబు నాయుడు గారు ఆయన గమనించి అతను టాలెంట్ ను గమనించి జూనియర్ ఎన్టీఆర్ గారి పెళ్లి చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజున జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక వెల్ సెటిల్ చంద్రబాబు నాయుడు యొక్క మనవరాలు కూతురే జూనియర్ ఎన్టీఆర్ యొక్క. మరి తీసుకున్నారు ఈ రోజున జూనియర్ ఎన్టీఆర్ వెల్ సెటిల్డ్. జూనియర్ ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడే. జూనియర్ ఎన్టీ రామారావు యొక్క మా నాలుగు శ్రీనివాసరావు ఏ ఒక్క రోజు నాకు తెలుగుదేశం పార్టీ పనిచేయడం జరిగిందండి. తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఈరోజు వైసీపీ పార్టీ తిరుగుతున్నాడండి. నిజంగా మంచి చేసి ఉంటే చంద్రబాబు నాయుడు నిజంగా
జూనియర్ ఎన్టీఆర్ విషయంలో మంచి కోరుకుండి ఉంటే నాని శ్రీనివాసరావు వాళ్ళు వైసీపీ పార్టీకి ఎందుకు పోతారండి? ఇదే తెలుగుదేశం పార్టీ కొనసాగ అసలు తెలుగుదేశం పార్టీ ఎప్పుడైనా వచ్చినా నాని శ్రీనివాసరావు నమ్మించి మోసం చేశాడండి. ఇదే స్పష్టంగా నాన్న శ్రీనివాసరావు అంటే ఎన్టీ రామారావు పిలిచిన మామ. మీరు ఒకసారి ఇంటర్వ్యూ చూడండి. మన ఏది ఎన్టీవీ ఛానల్ టీవీ5 టీవీ5 ఛానల్ అతనే అండి. ఏ ఒక్క రోజైనా చంద్రబాబు పోయండి. నువ్వు పత్రికాముఖముల మీడియా ద్వారా తిట్టిన చంద్రబాబు నాయుడు నాని శ్రీనివాసరావు ఏ ఒక్కరోజు నాని శ్రీనివాసరావు సమర్థించలేదండి. నాకు సాయం చేసిన ఏ ఒక్కరోజు నాని శ్రీనివాసరావు జూనియర్ ఎన్టీఆర్ పిలిచిన మా ఎప్పుడు చెప్పలేదు. ఏ రోజు మంచి కూరలేదు చంద్రబాబు నాయుడు తెలుసా. చంద్రబాబు నాయుడు ఆ రోజు నాని శ్రీనివాస్ కూతురికి ఇవ్వడము చంద్రబాబు నాయుడుకి అసలు ఇష్టమే లేదండి. నాని శ్రీనివాసరావు గారు చంద్రబాబు పూర్తి స్థాయి వ్యతిరేకి కాబట్టి ఖచ్చితంగా జూనియర్ ఎన్టీ రామారావు హరికృష్ణకు నాని శ్రీనివాస్కు మంచి పరస్పర సంబంధం ఉండడం ద్వారా ఎన్టీ రామారావు యొక్క టాలెంట్ చూసి ఆ రోజు పిల్లని ఇవ్వడం జరిగింది తప్ప అంటే హరికృష్ణ వల్లనే ఎన్టీఆర్ పిల్లనిచ్చింది. ఆ రోజు చంద్రబాబు సపోర్ట్ చంద్రబాబు నాయుడు పాత్ర జీరో. చంద్రబాబు నాయుడు పాత్ర నిజంగా ఉంటే నాని శ్రీనివాసరావు ఏ రోజున మీడియా ద్వారా వైసీపీ పార్టీకి ఎందుకు పోతారండి? వైసీపీ పార్టీకి ఎందుకు పోతారండి? కాల పరిస్థితుల వల్ల మరి ఇంకా కాల పరిస్థితి రాజకీయాలలో విభేదాలు సహజం. అసలు ఏ రోజు పార్టీలో ఉన్న వాళ్ళు తర్వాత వేరే పార్టీలో ఏ ఒక్క రోజు కూడా నాని అలా శ్రీనివాసరావు అనే కారణాలు ఉంటాయి దానికి. ఏ ఒక్క రోజు కూడా నాని శ్రీనివాసరావు చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చంద్రబాబు నాయుడు నాకు సపోర్ట్ చేశాడని ఏ ఒక్క రోజు చెప్పాడండి? ఈ రోజు నా యొక్క కూతురి జూనియర్ ఎన్టీఆర్ ఇవ్వడం కారణం చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ఏ రోజు పత్రికా ఒక్కరోజు చూపిస్తారా మీరు? చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకత కూడా చేయలేదు కదా. ఆయన ఏమైనా తలుచుకుంటే ఏమైనా చేయగలడు. వాన్మోహన్ అతను ఏం చేయగలరు? చంద్రబాబు నాయుడు గోల్డెన్ హ్యాండ్ అయింది. ఆయన ఆయన హ్యాండ్ అయ్యా ఎన్టీఆర్ మీద పెట్టాడు. అరే గోల్డెన్ ఎన్టీఆర్ లైఫ్ గోల్డ్ అయిపోయింది. శాస్త్రి గారు లేకపోతే ఈ పాటికి ఆటోలో తిరుగుతుండేవాడు జూనియర్ ఎన్టీ రామారావు నాయుడు గారి వల్ల ఈ రోజు జూనియర్ ఎన్టీఆర్ గుర్తుపెట్టుకోండి. గోల్డెన్ హ్యాండ్ వల్ల చక్కగా ప్రతిభా నైపుణ్యం అనేది అతని సినీ రంగంలో ఆకట్టుకునే వ్యక్తి అతను. చాలా మంది ఉన్నారు ప్రతిభారంగా ఉన్న వాళ్ళు. అందరు కాలేదే మరి. అది చెప్తా కారణం కానే కాదు. దాన్ని చెప్తా వివరణిస్తాను. సపోర్ట్ యొక్క పోలికలు అతనికి స్పష్టంగా ఉన్నాయండి. అతని యొక్క టాలెంట్ అతని యొక్క చాకు ఒక గుర్తుపెట్టుకోండి. ఎన్టీఆర్ ఫ్యామిలీది సపోర్ట్ లేదే ఈ జూనియర్ ఎన్టీఆర్ ఎదిగిండ. జూనియర్ ఎన్టీ రామారావు ఎన్టీఆర్ ఫ్యామిలీ వల్లే సార్. జూనియర్ ఎన్టీ రామారావు గారు నిజంగా వాళ్ళ ఫ్యామిలీ మద్దతు ఉంటే ప్రమాణ స్వీకారం జూనియర్ ఎన్టీ రావు వచ్చారండి చంద్రబాబు నాయుడు? చెప్పండి, మీరు చెప్పండి. ప్రతి విషయంలో ప్రతి సబ్జెక్ట్లో నిరంతరము జూనియర్ ఎన్టీ రామారావు విమర్శిస్తూనే ఉంటారు ఎన్టీ రామారావు కుటుంబం. అంతెందుకండి, పోయిన సంవత్సరం ఎన్టీ రామారావు జయంతి రోజు ఫ్లెక్సీలు కడితే దగ్గర ఉండి బాలకృష్ణ ఫ్లెక్సీ తీసేసి వేయడం జరిగింది. వీడు మన వారసుడు కాడు, మనకు సంబంధించిన వ్యక్తి కాదని చెప్పేసి మీడియా ముందే ఎన్టీ రామారావును దుర్భాషలు ఆడుతూ విమర్శిస్తూ ఆ ఫ్లెక్సీ తీసేయడం జరిగింది. అది సపోర్ట్ చేసినట్ట వ్యతిరేకించినట్ట స్పష్టంగా ఆయన మొన్న కూడా ఖచ్చితంగా రియలైజ్ అయినాడు. ఏం రియలైజ్? ఆయన అవునన్నా కాదన్నా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ డెవలప్మెంట్ కనుక అయినప్పుడు దానికి జూనియర్ ఎన్టీఆర్ తెలంగాణలో తెలుగుదేశం భవిష్యత్తు ఎప్పటికి రాదండి. వారసుడు. తెలుగుదేశం పార్టీ పూర్తిగా అనుభవం కలిసిందే కేసీఆర్. తెలుగుదేశం ఇప్పుడున్న ఎమ్మెల్యే ఎవరండి? ఇరబల దయాకరావు, కేసీఆర్, రేవంత్ రెడ్డి వీరు ఎవరండి? తెలుగుదేశం పార్టీ చూసేవాళ్ళే. ఇంకా తెలుగుదేశం పార్టీ ఉందండి? ఏం తెలుగుదేశం పార్టీ? ఏం కళ్ళు కనిపిస్తలేవు తెలుగుదేశం పార్టీ అని? పరిస్థితులు ఏమన్నా చేంజ్ అయ్యే అవకాశం ఉంటదేమనేసి శర్మ గారు ఆలోచన. 2029లో తెలుగుదేశం పార్టీ భూస్థాపితం. 2029లో తెలుగుదేశం పార్టీ భూస్థాపితం. మీరు బాగా గమనించండి, ఇది జరిగేది వాస్తవం. 2029 తెలుగుదేశం పార్టీ నామరూపాలు లేకుండా పోతుందండి. అంటే మరి ఇదే 2029లో జనసేన పార్టీ మొత్తం పోటీ చేస్తుంది తెలంగాణలో అనేసి పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్. సర్పంచ్ గెలవలేడండి, ఆయన ఇండిపెండెంట్ పోటీ చేస్తాడు. ఆయన జీవితంలో ఎప్పుడైనా ఒంటరిగా పోటీ చేసిన దాఖలు భీమిలి గాజువాక్ పోటీ చేస్తే ఆయన ఏందండి రిజల్ట్? సరే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అని ఒక వ్యక్తి చిరంజీవి కంటే మునగాడు ఏం కాదు. చిరంజీవి ప్రజాదరణ వ్యక్తి. ఆ చిరంజీవి తూర్పుగోదావరి జిల్లా ఇదే భీమిలి నియోజకవర్గం పోటీ చేస్తే ఓడిపోవడం జరిగిందండి. ఒక ఆడదాని చేతిలో. ఆమె రాజకీయ ఎటువంటి అనుభవం ఆమెకు లేదు. ఆ రోజు తిరుపతి గెలిచాడండి. తూర్పుగోదావరి జిల్లాలో ఆ నియోజకవర్గం భీమవరం నియోజకవర్గం పోటీ చేసి ఓడిపోవడం జరిగిందండి. అంత ప్రజాదరణ ఒక వ్యక్తినే ప్రజలు తిరస్కరించినప్పుడు పవన్ కళ్యాణ్ ఏ విధంగా ఓటేస్తారండి? ఇండివిజువల్ పోటీ చేస్తే ఒంటరి పోటీ గాజువాక భీమిలో గెలిచాడండి పవన్ కళ్యాణ్.
మరి తెలంగాణ ఈయన సొంత ఊళ్ళో గెలవలేని వ్యక్తి తెలంగాణ వస్తే గెలుస్తాడా? అంటే తెలంగాణ ప్రజలతో ఖచ్చితంగా పొత్తులో పెట్టుకోవడం జరుగుతుంది పవన్ పొత్తు కళ్యాణ్ అనేది పొత్తుల ద్వారా గెలవడం బీజేపీతో పొత్తు పెట్టుకుంటారు ఇంకా తెలంగాణలో ఖచ్చితంగా జనసేన సార్ ఒకటి కొన్ని గుర్తుపెట్టుకోండి, స్థానాల్లో గెలుస్తుంది. దక్షిణ భారతదేశంలో ప్రాంతీయ పార్టీలదే హవా. ఇది అక్షర సత్యం. ప్రాంతీయ పార్టీదే హవా. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దక్షిణ భారతదేశంలో ఈ రోజు కూడా ప్రాంతీయ పార్టీదే హవా. భవిష్యత్తు బీజేపీ చాలా కష్టం అండి తెలంగాణ రావడం. తెలంగాణలో బీజేపీ రావాలంటే ఏదో ఒక పార్టీ భూస్థాపితం కావాలి. టీఆర్ఎస్ని భూస్థాపితం కావాలి, కాంగ్రెస్ని భూస్థాపితం కావాలి. అంతే తప్పితే వీరిద్దరి మధ్యన పార్టీ అధికారం వచ్చేంత సత్తా బీజేపీ పార్టీకి రేవంత్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పారు టీఆర్ఎస్ పార్టీ వెళ్ళి బీజేపీలో కలుస్తుంది. వాళ్ళిద్దరు రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పండి. చెప్పారు కదా 2034 వరకు నేనే ఉంటాను రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారండి. చూడండి, కవిత గారు కేసులోంచి బయటకు వచ్చారంటే కారణం ఎవరు? బీజేపీ పార్టీ కదా. మోడీ గారు సపోర్ట్ చేయటం బట్టే ఆ లోపగారి ఒప్పందం. కవిత గారికి కూడా ఆ విషయం అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి గుర్తుపెట్టుకో, బీజేపీ పాస్ ఏం చేస్తాడు మీకు? ఎవరు కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తే వాడు నా యొక్క మిత్రు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 2009లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకించేందుకే బీజేపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి అక్కని చేసుకోవడం జరిగిందండి. మీరు బాగా గుర్తుంచుకోండి, అమిత్ షా ఈరోజు ఒకటి చెప్పాడు తెలుగుదేశం పార్టీ, నీకు సమస్య శత్రుత్వం, నాకేంటి? జగన్మోహన్ రెడ్డి ఒక వ్యక్తి లాంగ్ టర్మ్ ఫ్రెండ్, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు షార్ట్ టర్మ్ ఫ్రెండ్. యాక్చువల్లీ చంద్రబాబుదే ఎప్పటి నుంచో ఉంది కదా వీళ్ళ దోస్తానం, 99 నుంచి ఉంది కదా బీజేపీ. అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా పనిచేసినప్పుడు గూడెం మీద పిల్లిలాగా వ్యవహరించి ముప్పు తిప్పలు పెట్టినది చరిత్ర చంద్రబాబు నాయుడు. ఇంకా వాళ్ళకు గుర్తుందండి. ఈరోజు నరేంద్ర మోడీ తన అవసరానికి చంద్రబాబుని వాడుకుంటారు తప్ప జగన్మోహన్ రెడ్డి నమ్మినంత చంద్రబాబు నాయుడు నమ్మరండి. నిజంగా జగన్మోహన్ రెడ్డి నమ్మకం లేకపోతే ఈరోజు ఈడీ అటాచ్మెంట్ కేసులో ఎప్పుడో జగన్మోహన్ జైలు పడేటోడండి. కానీ ఒక అమిత్ షా కానీ మోడీ కానివ్వండి, జగన్ మీద ఒక నమ్మకం, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటాడు. అందుకోసం అంశాల వారీగా ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి ఎలక్షన్స్లో రాజ్యసభ సభలో బలం కావాలనుకుంటే ఇతని యొక్క పార్టీ బలం వాళ్ళకి ఇవ్వడము అవసరం. ఎవరు అవసరము? జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ జగన్మోహన్ అవసరం, బీజేపీకి అవసరం, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు అవసరం తీరాలి. ఇవ్వకపోతే ఆయన తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డికి బీజేపీకి అవసరం, బీజేపీ అవసరం తప్పదు. శాస్త్రి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు బయట స్వేచ్ఛగా తిరుగుతున్నారంటే చంద్రబాబు నాయుడు గారి వల్లనే. నా మాట శాస్త్రి గారు, చంద్రబాబు నాయుడు గారు తలుచుకుంటారండి, ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కదా, తలుచుకొని చెప్పండి. మళ్ళీ 5 నిమిషాల్లో జగన్మోహన్ రెడ్డిని లోపలేయచ్చు. తలుచుకొని చెప్పండి. సిబిఐ కాబోయినా సిఐడి. అవును చెప్పండి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేయలేదు. ఎందుకు చేయలేడు? 2 సంవత్సరాలు కూడా దాటింది. జగన్మోహన్ రెడ్డి గారు బయట కారణం ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. బాబు అది ఆయన అర్థం చేసుకోవాలి. శాస్త్రీయ చరిత్ర ఇంకా 2009లో కాంగ్రెస్ పార్టీ విభజించినప్పుడు ఆ రోజు తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి జగన్మోహన్ రెడ్డి జైలు వేయడం జరిగిందండి. టీడీపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ మద్దతు పలకదండి జగన్మోహన్ రెడ్డి జైలు విషయంలో. 2009లో జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ విభేదించినప్పుడు ఇదే తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ మద్దతు పలకడం జరిగింది. ఇది అక్షర సత్యం అండి. ఈరోజు 100% వాస్తవం అండి. మీరు అవాస్తవాల్ని ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నారు. నువ్వు మాట్లాడడానికి సోనియా గాంధీ అవును. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు, సిఐడి వాళ్ళ చేతిలో ఉంది. పెట్టుకొని చెప్పు. తలుచుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడో ఏదో కేసు పెట్టి లోపల పెట్టచ్చు. అవును, కానీ ఆయన అలా చేయలేదు. చంద్రబాబు నాయుడు గారి విశాల హృదయానికి కారణం అదే. ఏది విశాల హృదయం? ఆయన బ్రాడ్ మైండెడ్ కాబట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు బయట చంద్రబాబు నాయుడు యొక్క వ్యక్తిత్వం మొత్తం విషపూరితమైన వ్యక్తిత్వం, వెండుపోటు వ్యక్తిత్వం. ఎవరిని చంద్రబాబు నాయుడు నమ్మడు. అది గుర్తుపెట్టుకోండి, మీరు బాగా గుర్తుకోండి. చంద్రబాబు రాజకీయ జీవితం మొత్తం ప్రస్థానం మొత్తం విషపూరితమే. నమ్మిన వాళ్ళు తడిబట్టుతో గొంతు బిసికే వ్యక్తిత్వం చంద్రబాబు నాయుడు. నమ్మిన వాళ్లకు ప్రాణమైన ఇచ్చే గొప్ప వ్యక్తిత్వం వైఎస్ రాజశేఖర కుటుంబం. అది గుర్తుంచుకోండి మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చరిత్ర చెప్తుందండి. వీళ్ళు ఎవరు చెప్పలేదండి. తెలుగుదేశం మరి ఎందుకు ఓడిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు? మరి 2009 ఎందుకు ఓడిపోయాడు, 2004 ఎందుకు ఓడిపోయాడు, 2019 ఎందుకు ఓడిపోయాడు? దీనికి సమానం చెప్పండి. ఆయన ఓడిపోవడం కారణం చెప్తున్నాం కదా. ఇది నేను కూడా చెప్తున్నాను కదా కారణము. 2019 కేంద్ర ప్రభుత్వం నుంచి సరైన ఫండ్స్ రాలేదు. శర్మ గారి వర్షన్ ఏంటంటే ఇప్పుడు ఇచ్చిన మాట కట్టుబడి ఉంటాడు, నమ్మిన సిద్ధాంతం కోసం పని చేస్తాడు కాబట్టి మరి ఖచ్చితంగా 2024లో గెలవాలి కదా, మరి ఎందుకు ఓడిపోయాడు అనేసి శర్మ గారు అంటారు. దానికి సమాధానం మాట కట్టుబడి ఉంటాడు, ప్రతి డెవలప్ చేస్తారు నమ్మకంతున్నప్పుడు ఒంటరిగా పోటీ చేయొచ్చు. దాన్ని
ఈ పార్టీలతో నీకేం పని? బీజేపీ పార్టీ బ్రాడ్ మైండ్ అని చెప్తున్నాం కదా. భవిష్యత్తు ప్రణాళిక అంటుండు. భవిష్యత్ బ్రాడ్ మైండ్ భవిష్యత్ ప్రజల మద్దతు నీకున్నప్పుడు మనస్తత్వం ప్రజల మద్దతు నీకున్నప్పుడు ప్రజల్ని గెలిపిస్తాన ఆకాంక్ష నీకున్నప్పుడు ఒంటరి పోటీ చేయాలి. ఎందుకండి ఇప్పుడు కేసీఆర్ ఒంటరిగా పోటీ చేయలేదా? జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా పోటీ చేయలేదా? అప్పుడు ఎన్టీ రామారావు పార్టీ ఒంటరిగా పోటీ చేయలేదా? నీకు రాజకీయ అనుభవం 42 ఏళ్ళ ఇండస్ట్రీ అంటున్నావు కదా. 42 ఏళ్ళ ఇండస్ట్రీ ఉన్నప్పుడు ప్రజల ఆమోదం నీ దగ్గర ఉన్నప్పుడు ప్రజలు దేవుళ్ళలాగా చూస్తున్నప్పుడు నువ్వు ఒంటరిగా పోటీ చేసి ఉండే. వాళ్ళకి 4 సీట్లు ఇచ్చేవాడు ఎందుకండి? వీళ్ళకి 21 సీట్లు, వాళ్ళకి 10 సీట్లు, వీళ్ళకి 10 సీట్లు ఇవ్వడం. ఆయన ఒక రాజకీయ మేధావులు అలాగే చేస్తారు. రాజకీయ మేధావులు వచ్చారు. చంద్రబాబు ఒక రాజకీయ మేధావి. ఆయన మేధావి కాదండి, రిసర్చ్ చేస్తారు. మోసం చేసే విధానంలో రాజకీయ మేధావి. మోసం చేసే విధానంలో రాజకీయ మేధావి. మోసం చేసే విధానంలో రాజకీయ మేధావి. వాళ్ళందరినీ చేశారు. ఆయన నిర్ణయాల్లో ఎంతో ముందు చూపు ఉంటుంది. చంద్రబాబు గారు ఎంతో ముందు చూపు గల వ్యక్తి కాబట్టి ఆ విధంగా చేశారు. మరి ఈ ముందు చూపు 2009 ఎందుకు పనిచేయలేదండి? 2014 ఎందుకు పనిచేయలేదండి? కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి మోసం వల్ల ఏది మోసం చేశారు? ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం, నువ్వు సృష్టికర్త నువ్వే ఇవ్వకపోవటం వలన చేయలేకపోయారు. ఆ సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసి అన్ని ఫ్రీ. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్లాన్ కాదు, అది ప్రశాంత్ జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. శాస్త్రి గారు ప్రకటించేసి ఆల్ ఫ్రీ, అది ఫ్రీ, ఇది ఫ్రీ, ఇది ఫ్రీ అని పెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారు అడిగారంట, ప్రశాంత్ గారు మీరు ఇవన్నీ చెప్తున్నారు, తర్వాత పరిస్థితి ఏందండి? తర్వాత ఏంది, నువ్వు ముఖ్యమంత్రి అయిపోతావు, ప్రజల సంగతి వాళ్ళది అనేసాడు. అన్నట్టుగానే కూడా ప్రజలు ఎప్పుడు ఎలా ఉంటారంటే, ఈ రోజునే కాదు భవిష్యత్తులో ప్రజలు ఎప్పుడు ఏం ఫ్రీగా వస్తుందా, కానీ దీనివల్ల భవిష్యత్తులో ఏమవుతుంది. ఇప్పుడు చూడండి, మోడీ గారు దాదాపు కూడా ఈ ఉచిత పథకాలు అనేటువంటి అన్నిటి కూడా తగ్గించడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఇచ్చారు సూచన, భవిష్యత్తులో ఏ దేశమైనా కొలాప్స్ అయిపోతుంది. తమిళనాడు లక్షల కోట్లు ఇన్ని మాటలు చెప్పినారు, రాజకీయాలు అయిపోతున్నాయి తప్ప. సరే అండి, ప్రజలు కూడా మారాలండి, నాయకులు మాత్రమే కాదు మారాలి. ఉచిత ఉచితం అంటే 15,000 నీకు 15,000 ఏంటంటే ఈ ఉచిత హామీ కావండి. ఈ ఆర్థిక వ్యవస్థ రెడ్డి గారు అనేది ఏంటంటే మరి తల్లికి వందనం పథకంతో డబ్బులు వేస్తున్నాడు కదా, 15,000 15,000 ఇవొక 15,000. మరి ఆ పథకం ఇక్కడ ఏంటంటే ఓట్ల కోసం ప్రతిపక్షంలో ఉండేటువంటి వాళ్ళు కూడా సాధారణంగా ఈ హామీలు ఇవ్వటం జరుగుతుంది. మహిళలకు సహాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో కూడా చంద్రబాబు నాయుడు గారు చేయడం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అని కాదు, ఒక పరిశ్రమ స్థాపించి వాళ్ళకు ఉపాధి కల్పించండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు నవరత్న పథకాలు పెట్టారు, ఆయన ఎందుకు పెట్టాడు? మరి జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ గారు ఎందుకు పథకాలు పెట్టారు? గుర్తుపెట్టుకోండి, ఏ రాజకీయ నాయకుడైనా ఓటు. జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా చంద్రబాబు లాగా ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు నిరంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఆగిపోయినాయి. జగన్మోహన్ అసలు డెవలప్మెంట్ కదా. కొన్ని చోట్ల విజయవాడ అడగడం జరిగింది. వాళ్ళు చెప్పేది తెలుసా, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఏదో స్కీమ్ రూపంలో ఫండ్ ట్రాన్స్ఫర్ అయ్యేదండి, ఆ ఫండ్ ఖర్చు పెట్టుకునే వాళ్ళం, అది జనాల్లో కనబడుతుండేది ఆ విధంగా డబ్బులు. ఆ విధమైనటువంటి తప్ప మరి ఇలా అన్ని డబ్బులు వాళ్ళకి ఖర్చు పెట్టుకుంటూ పోతే ఈ మౌలిక సదుపాయాలు లేవు, అవి చేయలేరు. ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏం చేశారంటే అటు కొంచెం తగ్గించి మౌలిక సదుపాయాలు డెవలప్మెంట్ చేయాలి అనేటువంటి ఉద్దేశం కూడా చేయడం జరిగింది. ఆయన గొప్పదనానికి నిదర్శనం ఏంటంటే, ఈ రోజున మీరు భోగాపురం గురించి అడిగారు, దానికి అయినటువంటిది అంతా కూడా జిఎంఆర్ గారు పెట్టారు. జిఎంఆర్ వాళ్ళ చేత కూడా పెట్టించి ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ వైభోగంగా ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం ఒక జిఎంఆర్ అనే వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి, అతను ఒక కాంట్రాక్ట్ అంటే ఆ రోజు టెండర్ ద్వారా జిఎం అనే ఒక వ్యక్తి కాంట్రాక్టు భోగాపురం ఎయిర్పోర్ట్కు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కైవసం చేసుకోవడం జరిగింది. రాష్ట్ర ఏ జిఎంఆర్ కాంట్రాక్ట్ అయినా ఇంకో కాంట్రాక్ట్ అయినా రాష్ట్ర ముఖ్యమంత్రికి అనుగుణంగా పనిచేయాలి. వాస్తవం కదా? అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా గొప్పవాడా జిఎంఆర్? నిజంగా ఆ విధంగా జిఎంఆర్ గొప్ప వ్యక్తి. మీరు ఒకసారి ఈరోజు చూడండి, నిన్న జిఎంఆర్ యొక్క అధినేత, నేను ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఢిల్లీలో కట్టాను, హైదరాబాద్ రాజు ఎయిర్పోర్ట్ కదా, ఆ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని స్పష్టమైన వాక్యతో మాట్లాడడం జరిగిందండి. కావాలంటే నిన్న ఇంటర్వ్యూ చూడండి, అది పాత వీడియో.
పాత వీడియో అది భోగవరం పాత వీడియో తెచ్చిందండి. భోగవరం కొత్తదే కదా, మొన్ననే కదా ఎయిర్పోర్ట్ ఓపెన్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2023 ఎలక్షన్ వాళ్ళు కన్విన్స్ చేసి ఆయన నువ్వు చూసావా? కావాల్సిన పర్మిషన్ ఆయన మరి నువ్వు పర్మిషన్ చూసావా? కన్వీన్స్ నువ్వు చూసావా? కన్విన్స్ చేశాడు ఆయన. నువ్వు చూసావా? చెయ్యమంటే పర్మిషన్ ఇచ్చాడు కదా, పర్మిషన్ కాదండి, పర్మిషన్ క్యాన్సిల్ చేసిన తర్వాత టెండర్ ఆయన కావాల్సిన చేశారు. సార్. జగన్మోహన్ రెడ్డి గారు సంతోషపరిచారు. తీసుకుంటారంతే సార్. అందులో వాళ్ళ తెలివి కూడా ఉంది. జిఎంఆర్ చంద్రబాబు నాయుడు సంతృప్తి పరిచారు, జగన్మోహన్ రెడ్డి కూడా సంతృప్తి. అలా చెప్పండి మరి. జిఎంఆర్ వ్యాపారవేత్త కదా, ఒక వ్యాపారవేత్త కాబట్టి సంతృప్తి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి హయాంలో జిఎంఆర్ కట్టేశాడు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి హయాంలోనే 70% భోగవరం ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ జరగడం జరిగింది. కేవలం 30% మాత్రమే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డెవలప్ చేశారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఫైనల్ గా రెడ్డి గారు, ఇప్పుడు శర్మ గారు, భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ ఎవరికి దక్కుతుంది? 100% జగన్మోహన్ రెడ్డి గారండి. 70% ఆయన చేశారండి. అది క్లియర్ కట్ అంటే అండి. 100% ఆయనకంటే మరి చంద్రబాబు జీరోనా? చంద్రబాబు నాయుడు ఒక వ్యక్తి, మీరు ఇంతకుముందు ఏమన్నా నాతోని క్రెడిట్ చోరీ చేశాడు. చంద్రబాబు అనే ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ రాకుండా ఆ క్రెడిట్ చోరీ చేయడం జరిగింది. అంటే 70% చేసిన వాడు గొప్పనా? 70% కాదండి, 70% పైన డెవలప్మెంట్ చేశాడు. నాకు తెలిసి 20-25 కంటే ఎక్కువ డెవలప్మెంట్ పర్సెంట్ చేయలేదు. అంటే 70-75 డెవలప్ చేసిన వ్యక్తికి ఆమోద ముద్ర కొడతావా, లేకపోతే 20% వ్యక్తి ఆమోద ముద్ర కొడతావా? ఇక్కడ ఖచ్చితంగా చంద్రబాబు గారికి కూడా క్రెడిట్ ఉన్నది. ఏ విధంగా ఉందండి? 20% నువ్వు చేసేదే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు రేపు రాష్ట్ర శాస్త్రి గారు, మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు విషయంలో చంద్రబాబు నాయుడు యొక్క గవర్నమెంట్ లో విఫలమైంది. ఈ రోజు చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రాజెక్ట్ ముందే పూర్తి చేశారు. కంటే అది ఎవరు కాదు, ఒకసారి గమనించండి. సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, పథకాలు ఉంటాయి ఆపేస్తారు పాత్రలు చేసిన. గుర్తుపెట్టుకోండి, నీ వైపు వస్తాను. అది కేసీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రి కాకముందుకు రాజశేఖర రెడ్డి గారు కెనాల్ వేసినప్పుడు ఆ రోజు కేసీఆర్ ఏం చెప్పారంటే, పులివెందుల కాంట్రాక్ట్ నిమిత్తం కోసమే రాజశేఖర రెడ్డి గారు కాలువలు తవ్విస్తున్నాడు, వాళ్ళకి వర్క్ కోసం అని చెప్పాడు. మన కేసీఆర్ గారు నువ్వు కాలువలు ఇచ్చి నీళ్ళు ఎందుకు అన్నాడా? కేసీఆర్ గారు రాజశేఖర రెడ్డి గారు కాలువ ఇచ్చారు కాబట్టి నేను ఇవ్వట్లేదు అన్నాడా? చెప్పండి, మీరే చెప్పండి. ఆ రోజు రాజశేఖర రెడ్డి కాలువ తవ్వించారు కాబట్టి కేసీఆర్ గారు నీళ్ళు ఇవ్వడానికి అవకాశం వచ్చిందండి. 75% చేసిన జగన్మోహన్ రెడ్డి క్రెడిటా 25% అనేది ఏ గవర్నమెంట్ చేస్తుందండి. ఇవి ప్రత్యేకంగా టీడీపీ గవర్నమెంట్, జనసేన, బీజేపీ కాదండి. నువ్వు 75% చేసిన ఒక వ్యక్తి క్రెడిట్ దక్కుతుందా? 25% మార్కు అంటే నువ్వు ఎక్కువ 75 మార్కులు వచ్చిన వ్యక్తి ఫస్టా, లేకపోతే 20 మార్కులు వచ్చిన వ్యక్తి ఫస్టా అండి? ఏందండి అర్థం లేని మాట శాస్త్రి గారు? ఏం నేర్చుకున్నారండి మీరు చదువు? మీరు చదివే నేర్చుకున్నారండి శాస్త్రి గారు? చంద్రబాబు నాయుడు గారు తప్పండి, మీ యొక్క ఆలోచన తప్పండి, చంద్రబాబు నాయుడు మీ ఆలోచన తప్పండి. భోగాపురం బాబు ఎయిర్పోర్ట్ భూసేకరణ విషయంలో చంద్రబాబు నాయుడు అదనపు భూసేకరణ కోసం నిర్ణయాన్ని జగన్మోహన్ రెడ్డి కొనసాగించాడు. తప్పండి. ఓ శిలాఫలకం మాత్రమే పరిమితమైంది. అవును, అది చంద్రబాబు నాయుడు హయాంలో భోగవరం ఎయిర్పోర్ట్ అనేది బెడిసి కొట్టిందండి. ఇది అక్షర సత్యం. కేవలం శిలాఫలకానికి మాత్రమే పరిమితమైంది. ఒక శిలాఫలకం వేశారంటే దాని ఎంతో కృషి ఉంటుంది. అరే దాని వెనక ఎంతో కృషి ఉంటుంది, ఎన్నో పర్మిషన్లు ఉంటాయి బాబు. ఎంతో చంద్రబాబు దుర్భారపు ఆలోచన వల్లే రైతులు డెవలప్మెంట్ అయింది. ఈ రోజున కోటేశ్వర్లు రైతులు అయిపోయారంటే చంద్రబాబే కారణం. నువ్వు ఎయిర్పోర్ట్ భోగాపురం ఎయిర్పోర్ట్ ద్వారా అభివృద్ధిలో వెళ్ళిపోతున్నారు కారణం. ఔటర్ రింగ్ రోడ్ రాజశేఖర్ గారు అయినప్పుడు 2 లక్షల ఎకరం 2 కోట్లు అయిందండి. నువ్వు చేసేదండి, ఏ గవర్నమెంట్ చేసినా ఆటోమేటిక్ అవుతుంది. ఎయిర్పోర్ట్ ఆ రోజు మహేశ్వరం దగ్గర 1 ఎకరం 5 కోట్లు 10 కోట్లు. ఆదిపట్ల ఈరోజు 7 crores నుంచి 10 crores. ఆ రోజు రాజశేఖర్ రింగ్ రోడ్ తీయడం వల్ల కదండి. వాస్తవం కాదు, మీరు చెప్పండి. రాజశేఖర్ రెడ్డి గారు రింగ్ రోడ్ తీయడం ద్వారానే కదండి ఆదిపట్ల కానివ్వండి, మహేశ్వరం కానివ్వండి, గురంగూడ కానివ్వండి, మన్నెంగూడ కానివ్వండి, ఇవన్నీ ఈ స్థాయిలో కోట్ల భూములు ఎందుకు? అదేవిధంగా ఒకప్పుడు ఎర్ర బస్సు రాని గ్రామానికి ఈ రోజున మీరు ఏరోప్లేన్లు కూడా వచ్చాయంటే చంద్రబాబు నాయుడే కారణం. ఇంకొక ముఖ్య విషయం మీకు చెప్పాలి. చెప్పండి సార్. రాజశేఖర్ యొక్క
ప్రాముఖ్యత మనం ఒక శాస్త్రి గారు నేనని కాదు, చరిత్ర చెప్తుందండి రాజశేఖర రెడ్డి గారి చరిత్ర. రాజశేఖర రెడ్డి యొక్క ప్రాముఖ్యత, వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క వ్యక్తి ఏ విధంగా ప్రజలకు, పేద ప్రజలకు ఉపయోగపడ్డాడో, పేద ప్రజల యొక్క కడుపు, వాళ్ళ యొక్క సంతోషాన్ని ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. నిజంగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక వ్యక్తి ఒక సామాజిక వర్గానికి, ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాదు. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు 108 గాని ఆరోగ్యశ్రీ ఇచ్చినప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అని కాదు, టీడీపీ పార్టీ, ఏ పార్టీ, అన్ని పార్టీలకు ఇచ్చినాడండి. మీరు బాగా గమనించండి, రాజశేఖర్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇందిరమ్మ ఇల్లులు ఏ పార్టీ అని కాదండి. మీరు అదే పరంపరలో మీకు ఒక విషయం, ముఖ్య విషయం ఒకటి చెప్తానండి. మా యొక్క మా కుటుంబంలో మా పెదనాన్న తంగిరాల మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు అభిమానమైన కూడా ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి అండి. రాజశేఖర రెడ్డి పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినా రాజశేఖర రెడ్డి పార్టీకి మాత్రమే అభిమానం, కానీ అతను తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు తెలుగుదేశం పార్టీకే ఇవ్వకూడదు అనుకుంటే మా మోహన్ రెడ్డి గారు ఆ స్థాయిలో డెవలప్మెంట్ చేస్తున్నారు మా ఉల్లిల విలేజ్. ఈరోజు తంగిరాల మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి మా కుటుంబంలో, మా ఊర్లో ఒక సామాజిక వర్గానికి, ఒక కులానికి, ఒక మతానికి సంబంధించిన వ్యక్తి కాదండి తంగిరాల మోహన్ రెడ్డి గారు. మా కుటుంబంలో అందరికి సంబంధించిన వ్యక్తి, అందరి వాడు తంగిరాల మోహన్ రెడ్డి గారు మా కుటుంబంలో. ఆ వ్యక్తి మా యొక్క కుటుంబంలో, మా పూర్వీకులు అంచెలంచెలుగా మా యొక్క గ్రామంలో పరువు ప్రతిష్టలను ఏ విధంగా కాపాడుకుంటూ వచ్చినారో, మేము పోయిన తర్వాత ఆ రోజు మా ఊర్లో కేవలం ఒక తంగిరాల మోహన్ రెడ్డి గారే మా ఉడిమెల విలేజ్‌లో ఉండడం జరిగిందండి. అతను చనిపోయినంత వరకు కూడా కుటుంబ పరువు ప్రతిష్టలు ఏమాత్రం భంగం కలిగించకుండా తంగిరాల మోహన్ రెడ్డి గారు, అతని యొక్క భార్య నారాయణమ్మ, చిన్నమ్మాయి, వాళ్ళిద్దరూ కలిసి మా యొక్క కుటుంబం యొక్క గౌరవాన్ని కాపాడుకుంటూ ఈ రోజు వరకు మా ఉడిమెలలో మా యొక్క కుటుంబం యొక్క పరువు ప్రతిష్టను గొప్ప స్థాయికి తీసుకెళ్ళిన గొప్ప వ్యక్తులు తంగిరాల మోహన్ రెడ్డి అతను. మీకు ఒక విషయం, ఇంకో చిన్న విషయం చెప్తాను. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, గొప్ప వ్యక్తి చేతిలో గొప్పగానే ఉంటాయండి. గొప్ప వ్యక్తి యొక్క చరిత్ర గొప్పగానే ఉంటుందండి. మా ఊరికి పెదకాపు తంగిరాల మోహన్ రెడ్డి గారు. వాళ్ళ యొక్క కొడుకు తంగిరాల నాగిరెడ్డి అని, అతని యొక్క పెద్ద కొడుకు 94లో రాజశేఖర రెడ్డి గారిని దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది మా నాన్నగారిని, తంగిరాల సత్యనారాయణ గారిని. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు తీసుకెళ్ళినప్పుడు రాజశేఖర రెడ్డి యొక్క చూపు, రాజశేఖర రెడ్డి యొక్క మనస్తత్వం చూసి మేము ఒక్కసారి అవాక్కయిపోయాము. నేను అదే అచ్చంపేట నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు 3 సార్లు మా నియోజకవర్గానికి రావడం జరిగిందండి. కానీ ఆ స్థాయిలో మేము ఒక్కరోజు ఎప్పుడు మేము ఆ స్థాయిలో చంద్రబాబును చూసి ఎప్పుడు మేము సంతోషపడలేదండి. టి నాగిరెడ్డి అనే ఒక వ్యక్తి కాంట్రాక్టు, మా అన్నయ్య జీవితం మొత్తం పోరాట పటిమనే. 3 సార్లు మా నాన్నగారు సర్పంచ్ అయినా, ఆర్థిక ఇబ్బందుల్లో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కూడా సర్పంచ్ స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి ఏ స్థాయిలో సంపాదించుకోవడం మీకు తెలుసండి. ఆ అవకాశం ఉండి కూడా అతను ధర్మాన్ని కాపాడుతూ ఎటువంటి స్వార్థపూరిత ఆలోచన లేకుండా మా కుటుంబంలో టి నాగిరెడ్డి అనే ఒక వ్యక్తి కష్టపడి జీవితం మొత్తం పోరాట పటిమ, అంచెలంచెలో ఎదిగి ఆయన జీవితం మొత్తం ముళ్ళదారి అండి. ఆ ముళ్ళదారిని పూలదారిగా ఒక హైవేగా తయారు చేస్తూ ఎంతోమంది మా కుటుంబ సభ్యుల హక్కులు చేర్చుకొని ఈరోజు ఉన్నతమైన శిఖరాలు క్లాస్ 1 కంట్రాక్టర్‌గా టి నాగిరెడ్డి గారు మా కుటుంబ సభ్యుడు. మా ఇంటికి ఒక పెద్ద కొడుకులాగా వ్యవహరిస్తూ ఎంతోమంది మా కుటుంబంలో వ్యక్తిని అందరిని ఆకర్షించుకు వాళ్ళకి ఉపాధి అవకాశాలు ఇస్తూ పేరు ప్రఖ్యాతులు గావించడం జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే, పార్టీ వేరైనా సరే, తెలుగుదేశం పార్టీ అయినా, కాంగ్రెస్ పార్టీ అయినా ఒకటి మంచి మంచే, చెడు చెడే అని వాస్తవం. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మోహన్ రెడ్డి గారు, మురళీ శర్మ గారు. చూశారు గదా! మన సార్ వాళ్ళ యొక్క డిబేట్ ఎలా ఉన్నది. అంటే భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు సంబంధించి క్రెడిట్ అనేది జగన్మోహన్ రెడ్డికే దక్కుతదనేమో మోహన్ రెడ్డి గారి వాదన. చంద్రబాబు నాయుడుకు దక్కుతదనేమో మురళీ శర్మ గారి వాదన. మరి వీళ్ళిద్దరి వాదనల్లో భోగాపురం ఎయిర్‌పోర్ట్ క్రెడిట్ ఎవరికి దక్కుతదో ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో పొందుపరచండి. చూస్తూనే ఉండండి ఆర్ఎల్ఆర్ టాపిక్. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్.